అనుకోండి వీలలు ఉంటాయి, చప్పట్లు ఉంటాయి, అంటే సోషల్ మీడియాలో మైలేజ్ అయితే వస్తుంది, మంచి నో మైలేజ్. డౌట్. పరిష్కారమే పరమావధి మనకి. అంటే ఫైనల్ గా ఒకటిసారి ఒక డిప్యూటీ సీఎం హోదాలు వెళ్ళి అంత హడావుడి చేయడం అంతా బాగుంది చూడడానికి కూడా. ఇంతవరకు ఏ మంత్రి చేయలేదు, ఏ డిప్యూటీ సీఎం చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. కాకపోతే అక్కడ కూడా లాజికల్ గా చాలా మంది అడుగుతున్నది ఏంటంటే, అక్కడ పీడిఎస్ బియ్యం పట్టుకున్నది 640 టన్నులు, మొత్తం దాని కెపాసిటీ 50,000 టన్నులు. దాని కోసం మొత్తం ఆయన షిప్ సీజ్ చేసేయమండం, అది కూడా కస్టమ్స్ అధికారుల దగ్గర ఉన్న దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా సీజ్ చేయగలుగుతుంది అనేది కూడా ఒక ప్రశ్న, ఒక డౌట్. అదొక పెద్ద డ్రాబ్యాక్, పెద్ద దాంట్లో అది సీజ్ చేయడం అసాధ్యమైన పని. అదే కదా, బియ్యాన్ని అవసరమైతే ఆ కంటైనర్ వరకు తీసి బయట పడేయాలి. బియ్యం కంటైనర్లు ఉన్నాయనుకోండి, 2, 3 అవి తీసి పక్కన పడేయాలి. కానీ మొత్తం షిప్ సీజ్ చేయాలంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి కలెక్టరు, జిల్లా కలెక్టరు, రాష్ట్ర మంత్రులు తీయడం అయితే దేశంలో ఉన్న పోర్టులన్నిటినీ కూడా సర్వనాశనం చేసేయచ్చు మనం. ప్రతి పోర్టులో రాజకీయ నాయకులు వెళ్ళిపోయేసి ఇదిగో ఇది తప్పు, అది తప్పు, అది తీసే, ఇది తీసే అంటే వ్యాపారాలన్నీ మూలబడిపోతాయి బేసిక్గా. ఇంతకు అసలు అది సీజ్ చేశారా లేదో కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. అది స్టేట్మెంట్ బాగుంది. షిప్ సీజ్ చేయాలంటే ఏంటో తెలుసా? దాంట్లో షిప్కి సంబంధించి డ్రగ్స్ లేకపోతే ఇంకొకటి